రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు 8వ నెలలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి తన కృపలో మనల్ని దాచి భద్రపరిచి క్షేమాన్ని కలుగచేసి ఈ దినము సహితము దేవుని స్తుతించే కృప, ఆయనను ఆరాధించే కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు చేతులెత్తి స్తోత్రం నిలుదాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు తన మహాకృప చేత ఈ 8వ నెల, ఈ యొక్క ఆగస్టు నెలలోనికి ప్రభు మనల్ని తోడుకొని వచ్చినందుకు స్తోత్రం నిలుదాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం నిలుదాం. అందరూ బాగున్నారు కదా? దేవుని కృప వలన మనం అందరం కూడా క్షేమంగా దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రభు సహాయం చేసినందుకు ప్రభుని మనం ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా నేను మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కృప ఈ 8వ మాసములో దేవా ఈరోజు ఏమని ప్రకటించాలి, నా పిల్లలకు కావలసిన వాగ్దానం, ఈ నెలంతటికి కావలసిన వాగ్దానం అనుగ్రహించు తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు తెలియచేసినటువంటి చూపించిన వాక్యోపదేశం, బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మరలా మీరు మీ కోటలో ప్రవేశించుడి, నేను మీకు రెండంతలుగా మేలు చేసేదను. హల్లెలూయా. ఈ రోజున మనం అనేక బంధకాల్లో పడి ఉన్నాం. ప్రతి మనుషుడు, ప్రతి వ్యక్తి ఏదో ఒక బంధకము చేత బంధించబడ్డారు. కొందరు త్రాగుడు అనే బంధకములు బంధించబడితే, కొందరు వ్యభిచారం అనే బంధకములు బంధించబడితే, కొందరు అప్పులు అనే బంధకములు బంధించబడితే, కొందరు అనారోగ్యం అనే బంధకములు బంధించబడితే, మరికొందరు అవమానాలు అనే బంధకములు బంధించబడితే, మరికొందరు అందరి చేత వెలివేయబడి ఒంటరి జీవితం చేయడం అనే బంధకములు బంధించబడితే, మరికొంతమంది ఎవరికి ఇష్టం లేని స్థితిలో సాతాను చేత బంధించబడి దురాత్మల చేత పీడించబడుతూ సాతాను చెరలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు. అయితే వారందరిలో నిరీక్షణ గలవారితో దేవుడు అంటున్నాడు, నిరీక్షణ గలవారులారా హృదయములో నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. నువ్వు ఏ బంధకములు బంధించబడినా ఒకరోజు నేను ఖచ్చితంగా లేపబడతాను, ఒకరోజు ఖచ్చితంగా నేను విడుదల పొందుతాను. ఒక దినాన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నా విడుదల సమీపించింది. దేవుడు నన్ను అతి త్వరగా విడిపించబోతున్నాడు చెర నుండి. దేవుడు నన్ను అతి త్వరగా నన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. నా స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు. ఆయన నిరీక్షణతో ఉన్నవారులారా మీ తలలు పైకెత్తండి, మీ విడుదల సమీపించున్నదని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం అంటుంది, బంధకములో పడి ఉండియో నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, నేను మీకు రెండంతలుగా మేలు చేసేదని అంటున్నాడు. ఎంత మేలు చేస్తాడండి దేవుడు? ఎంత? రెండంతల మేలు, డబుల్ బ్లెస్సింగ్స్. దేవుడు రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలిగినట్లయితే, దేవుని యందు నిరీక్షణ కలిగి నీవు నీ జీవితంలో ఎన్నడూ కూడా నీవు నిరీక్షణ కోల్పోకూడదండి. పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, పరిస్థితులు ఏమన్నా కానివ్వండి, మనుషులు ఏమన్నా అనుకోనివ్వండి, శరీరము క్షీణించిపోనివ్వండి, కృషించిపోనివ్వండి, పరిస్థితులు ఏమైపోయినా సరే నీ హృదయంలో, నీ జీవితంలో నిరీక్షణ కోల్పోవద్దు.
నిరీక్షణ కోల్పోవద్దు. ఏ విషయంలో కూడా నిరీక్షణ కోల్పోవద్దు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు అనే నిరీక్షణ నీలో ఎన్నడూ కోల్పోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి జీవితంలో భయంకరమైన సమస్య. అతను అన్నీ పోగొట్టుకున్నాడు. తనకంటూ ఏమీ లేదు. తనకున్న ఆస్తి పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి ఐశ్వర్యం అంతా పోగొట్టుకున్నాడు. అన్నీ పోయినాయి. చివరికి భార్య పిల్లలు అందరూ కూడా చచ్చిపోయారు. ఎవరూ లేరు. ఒంటరి వాడైపోయాడు. వీధిలోనికి వెళ్ళి బూడిదలో కూర్చొని ఆ బూడిద నెత్తి మీద పోసుకొనుచు విలపించుచూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన శరీరం అంతా కూడా భయంకరమైన కురుపులు భయంకరంగా కురుపులు వచ్చేసి ఆ గడ్డలు పగిలి, ఆ సీంగడ్డలు పగిలి నీరు గారుతా ఉంది, సీము గారుతా ఉంది. వీధి కుక్కలన్నీ వచ్చి ఆ యొక్క శరీరం నుండి కారుతున్నటువంటి ఆ చీము రక్తాన్ని నాకుతున్నాయి. అందరూ అనుకుంటున్నారు, ఎంత వ్యక్తి, ఎలాంటి వ్యక్తి, ఎలా అయిపోయాడు, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత ఆశీర్వాదకరంగా ఉన్న వ్యక్తి, అయ్యో పాపం ఎలా అయిపోయాడేంటి, ఇతని పరిస్థితి ఏంటి ఎలా మారిపోయింది, అయ్యో పాపం అని అందరూ అనుకుంటా ఉన్నారు. అందరూ అనుకొని ఏం జరిగిందో, దేవుడు ఈయనకి ఇంత మంచి వ్యక్తికి ఇలా అన్యాయం చేశాడేంటి, అయినా దేవుడు మంచివారికే ఇట్లాంటి కష్టాలు పెడతాడు ఎందుకో అని అందరూ అనుకుంటూ అయ్యో పాపం అనుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి గురించి. ఆ వ్యక్తికి 3 స్నేహితులు ఉన్నారండి. ఎంతమంది? 3 ప్రాణప్రదమైన స్నేహితులు ఉన్నారు. ఆ 3 వచ్చారు. ఆ 3 వచ్చి, ఇదిగో నువ్వేం పాపం చేసావో, ఏ తప్పిదం చేసావో, ఏ అపరాధం చేసావో, ఏ దోషం చేసావో నీకు ఈ గతి పట్టింది. పర్వాలేదు, ఇప్పుడైనా నీ పాపాన్ని ఒప్పుకో, నీ అతిక్రమాన్ని ఒప్పుకో, నీ దోషాన్ని ఒప్పుకోమని చెప్తా ఉన్నారు. అప్పుడు దేవుడు ఆకాశం నుండి వింటున్నాడు. విని ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో యోబు, నీ స్నేహితుల మీద నా కోపాగ్ని రగులుకుంటుంది. ఎందుకంటే నీవు మాట్లాడినట్లుగా వాళ్ళు ఉత్తమమైన మాట మాట్లాడటం లేదు. చూడండి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 42వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది. కాబట్టి చూసారా, దేవుడు ఏమంటున్నాడు? యోబు, నా సేవకుడని యోబు మాట్లాడినట్లుగా నీ స్నేహితులు మాట్లాడలేదు, యుక్తమైనది మాట్లాడలేదు. ఈరోజు మన బాధలో, కష్టాల్లో, మన పరిస్థితి బాగోకో, కృంగిన స్థితిలోనో, నలిగిన స్థితిలోనో ఉంటే మన వాళ్ళే వచ్చి మన మీద ఇంకా అపనందలు వేసి వెళుతుంటారు. మన వాళ్ళే వచ్చి మనం దూషించి వెళుతుంటారు. మన వాళ్ళే వచ్చి మనల్ని ప్రేమించే వాళ్ళే, మనం అంటే ఇష్టపడే వాళ్ళే, మన వాళ్ళని ఇష్టపడతాం. వాళ్ళే వచ్చి మనల్ని అర్థం చేసుకోనకుండా, మన పరిస్థితిని అర్థం చేసుకోనకుండా, నీ పరిస్థితి ఇలా అవడానికి కారణం నీ తప్పిదాలే, నువ్వు అలా చేసావు, ఎలా చేసావు, అలాగ ఉండాల్సిన వ్యక్తి ఎలాగున్నావు, అందుకే దేవుడు నిన్ను శిక్షించాడు అని ఆదరించవలసిన వారు ఏం చేస్తారు తెలుసా? గాయాలు చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు? గాయాలు చేస్తుంటారు. ఎద్దుకు పుండైనప్పుడు గట్ట దాని మీద వాలి, ఆకాశపు ఈ కాకులు దాని మీద వాలి
ఆ గడ్డ పుండును పొడుస్తుందంట. ఈరోజు నలిగిన స్థితిలో, పడిన స్థితిలో, చెడిన స్థితిలో మన జీవితాలు ఉన్నప్పుడు మనల్ని చూసి నవ్వుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, మనల్ని చూసి ఎగతాళి చేసేవారు చాలా మంది ఉంటారు. నీ బ్రతికింతలే, అది నీ కర్మలే, అనుభవించు అనేవాళ్ళు ఉన్నారు. వెనకటికి ఒక సామెత ఉంది, రాజును చూసిన కళ్ళతంట మొగుడిని మొత్తబుద్ధి అయిందంట. ఈరోజు అనేక మంది ఎవరెవరినో చూస్తారు, ఏవేవో చూస్తారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనల్ని ఏం చేస్తారో తెలిసిన కించపరిచి మాట్లాడుతుంటారు, దిగజారుపుడు మాటలు మాట్లాడుతుంటారు. అర్థమవుతుందా? చేసేవులే, పెద్ద మాట్లాడేవులే, నీకు వచ్చినలే పెద్ద మార్కులు, 434 మార్కులు వచ్చాయి, నువ్వేమైనా పెద్ద బాగా చదివే వ్యక్తివా, వాళ్ళతో నీకు సమానంగా వచ్చాయా, వాళ్ళకంటే నీకు ఎక్కువే రాలేదులే అని చెప్పిందని టీచరు తిట్టిందంట. అందరి ముందు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ ముందు తిట్టగానే ఆ పిల్లవాడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న మొన్న పేపర్లో వేశారు. కనుక కించపరిచి మాట్లాడేవాళ్ళు, తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, వాళ్ళ బ్రతుకంతేలే అని మాట్లాడే వాళ్ళ జీవితాలు చాలా మంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, భయపడకు, నువ్వు వాళ్ళని చూడమాకు. మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూస్తే ఇంకా దిగజారిపోతావు, భయపడతావు, భయపెట్టే మాటలు మాట్లాడతారు. నా వైపు చూడు. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో బంధకములో పడి ఉండియో నిరీక్షణ గల వారులారా, మీ కోటను ప్రవేశించుడి, నేను మీకు 2 అంతల మేలు చేసేదను. ఈ నెలలో నీవు ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నావో, గత నెలలో ఏ ఆశీర్వాదం లేక, ఏ దీవెనలు లేక, ఏ బంధకాలు నీకు బంధించబడ్డాయో, నీకు రావలసినవి ఏవైతే ఆగిపోయాయో అవన్నీ కూడా దేవుడు నీకు విడుదల కలుగచేసి, నీకు విడుదలనిచ్చి, నిన్ను విడిపించే గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు విడుదల సమీపించి ఉన్నది. హల్లెలూయా. నిరీక్షణతో, విశ్వాసముతో జీవించు. నిరీక్షణను కాపాడుకో. నీ బ్రతుకులో ఏం పోగొట్టుకున్నా ఒకటి మాత్రం పోగొట్టుకోకు, నిరీక్షణ, విశ్వాసం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈరోజు నమ్ముతున్నావా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడండి? ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ప్రార్థన చేస్తున్నావు. మరి ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో నిరీక్షణ ఉందా? ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో విశ్వాసం ఉందా? ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో దేవుని మహిమను చూడగలిగిన కన్నులు ఉన్నాయా? దేవుడు అంటున్నాడు, ఈ నెలలో దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం, నిరీక్షణ గల వారులారా, నేను మీకు 2 అంతలుగా మేలు చేయబోతున్నాను. మీరు మీ కోటలను ప్రవేశించుడి, నేను మీకు 2 అంతల ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. డబుల్ బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నాను. చూడండి, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రభు అన్నాడు, ఇదిగో నీ స్నేహితుల నిమిత్తం ప్రార్థన చెయ్యి. యోబు, నీ స్నేహితుల కొరకు ప్రార్థన చెయ్యి. అదేమిటి? తిట్టింది వాళ్ళు కదా, అన్నది వాళ్ళు కదా, మాట్లాడింది వాళ్ళు కదా, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయడం ఏంటి? ఇక్కడే ఉంది గొప్ప దేవుని సంకల్పం, దేవుని నిత్య సంకల్పం. ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను గేలి చేస్తున్నారో, ఎవరైతే నీ పేరు చెడ్డదని కొట్టివేస్తున్నారో, ఎవరైతే నువ్వు మంచివాడు కాదని చెప్తున్నారో, వాళ్ళ క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేయి. దేవుడు అంటున్నాడు, నా సేవకుడని యోబు యుక్తమైనది పలికినట్లుగా మీరు పలకలేదు, మీ మీద నా కోపం రగులుతుంది. దేవుని కోపం ఎవరి మీద రగులుతుందంట? దేవుని స్నేహితునికి, యోబు యొక్క స్నేహితుల మీద దేవుని కోపాగ్ని రగులుతుంది. ఎందుకంటే యోబు పలికినట్లుగా వాళ్ళు పలకలేదు.
యోబు దేవునికి ఇష్టమైన మాట మాట్లాడాడు. ఈరోజు దేవునికి ఇష్టమైన మాటలు మన నోట ఉన్నాయా? దేవునికి ఇష్టమైన పాటలు మన నోట ఉన్నాయా? దేవునికి ఇష్టమైన నడిపింపు నీ జీవితంలో ఉందా? దేవునికి ఇష్టమైన దారులను నడుస్తున్నావా? దేవుని చిత్తాలను చేస్తున్నావా ఈ రోజున? కనుక దేవుడు అంటున్నాడు, నా సేవకులను యోబు యుక్తమైనది పలికాడు, మీరు పలకలేదు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడని 10వ వచనం చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎలా ఇచ్చాడండి దేవుడు? పూర్వం అతనికి ఉన్నదానికంటే, పూర్వం అతని కలిగి ఉన్నదానికంటే రెండంతలుగా దేవుడు అతనికి దయచేశాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యం? యోబు శరీరం కుళ్ళిపోయింది కదా, యోబు శరీరం క్షీణించిపోయింది కదా, యోబు బలహీనుడయ్యాడు కదా, యోబు అన్ని పోగొట్టుకున్నాడు కదా. ఇది ఎలా సాధ్యమైంది? మరలా దేవుడు పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా ఎలా ఇచ్చాడు? కారణం ఏంటి తెలుసిన? యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. మొదటిదేమిటి? యోబు తన స్నేహితుల కొరకు, అంటే తను దూషించిన వారి కోసం, తను బాధ పెట్టిన వారి కోసం, తను అవమానించిన వారి కోసం ప్రభు దగ్గర వేడుకున్నాడు. వారికి తెలియక మాట్లాడుతున్నారే, వారిని క్షమించు. వారి క్షేమం మన క్షేమానికి ఆధారం. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయుడి. మీరు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి మీ శత్రువు కోసం ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక యోబు ఏ విధంగా ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అని అంటే, చూడండి, అతని జీవితంలో ఒక నిరీక్షణ, అతని జీవితంలో నిరీక్షణ గొప్పది. ఎంత గొప్పది ఆ నిరీక్షణ అంటే, 19వ అధ్యాయము 25వ వచనాన్ని, 26వ వచనాన్ని, 27వ వచనాన్ని చదువుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మటుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు శరీరము క్షీణించిపోయినా విశ్వాసం క్షీణించలేదు, నిరీక్షణ క్షీణించలేదు. కనుక దేవుని వాక్యం అంటుంది, బంధకములో పడి ఉండి, చెరలో బంధించబడి నిరీక్షణ గలవారులారా, మీ కోటను ప్రవేశించుడి, రెండంతలుగా నేను మీకు మేలు చేసేదను. మేలు చేస్తాడంట. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడంట? మేలు 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 చేస్తాడంట దేవుడు. మనుషులు మనకి ఏం చేస్తారు? కీడు చేస్తారు. ఎవరైనా బాగుపడుతున్నారంటే వాడు ఎలా నాశనం అయిపోతాడా? ఎవరైనా కొంచెం పచ్చగా ఉన్నారంటే వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడా? ఎవరైనా కొంచెం ఎదుగుతున్నారంటే వీడు ఇంకా ఎందుకురా పచ్చగా కళ్ళ ముందు కనబడుతున్నాడు, వీడు ఎప్పుడు పోతాడు? ఓర్వలేనితనం. మనుషులు మన కీడు కోరుతారు. మనుషులు ఏం కోరుతారు? మన కీడు. మనం ఏదైనా కొనుక్కున్నా, ఏదైనా తెచ్చుకున్నా, ఏదైనా
మన దగ్గరకు వచ్చినా, సంపాదించి మనం ఏదైనా మంచి వస్తువైనా, వాహనమైనా, ఏదైనా కొనుక్కున్నా ఓర్చుకోలేరు. ఓర్పు లేని దినాలు ఇవి. అయితే యోబు నిరీక్షణతో మాట్లాడుతున్నాడు, విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రభువునందు మన నిరీక్షణ మనల్ని ఎప్పటికీ సిగ్గుపరచదు. కనుక యోబు విశ్వాసంతో, నా శరీరం ఇలాగు చీకిపోయిన తర్వాత నేను కనులారా ఆయన చూచదు, మరెవరో కాదు, నేనే, నా కనులారా నేను ఆయన చూస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తాను పలికిన మాట దేవునికి ఇష్టమైంది. ఎలా అనంటే, 1 విశ్వాసం, 2 నిరీక్షణ, 3 అతనిని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు అనంటే, చూడండి 42వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరియు అధికముగా ఆశీర్వదించాడంట. మొదట ఆశీర్వదించిన ఆశీర్వాదము కంటే. ఎలా యోబు ఎలా ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నావు అనంటే, నా జీవితంలో నేను బంధకాల్లో బంధించబడినప్పటికీ కూడా నా నిరీక్షణ నేను కోల్పోలేదు, నా విశ్వాసం నేను కోల్పోలేదు. దేవుడు నన్ను పరీక్షిస్తున్న పరీక్షలలో నాలో దేవునిపై ఉన్న నమ్మకం పడిపోలేదు. ఈరోజు అనేక మంది జీవితాల్లో విశ్వాసం పడిపోతుంది, నమ్మకం పడిపోతుంది, నిరీక్షణ పోతుంది. నీ జీవితంలో ఎన్నడైనా సరే, అది ఎటువంటి పరిస్థితి అయినా కావచ్చు, నిన్ను కృంగదీసే సమస్యలు కావచ్చు, ఆ పరిస్థితుల మధ్యలో కూడా నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. పర్వాలేదులే, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు నాకు దేవుడు న్యాయం తీరుస్తాడు, దేవుడు నా పక్షాన పోరాడతాడు, దేవుడు నన్ను కనికరముతో జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు కృపతో నాపై దయ చూపిస్తాడు, దేవుడు నా స్థితిగతులను మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. యోబు శ్రమ పడుతున్న దినముల కొలది, శ్రమ అనుభవిస్తున్న ఏండ్ల కొలది, దుఃఖము సహిస్తున్న ఏండ్ల కొలది తాను దేవుని యందు నిరీక్షణ కోల్పోలేదు. అంటాడు, ఏమంటాడు తెలుసా? చూడండి, 119వ కీర్తన 16, 17 వచనాలు చదువుకుందాం. నేను చావను సజీవుడినై. 16వ వచనం, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైన హస్తం. ఆయన హస్తం మానవుల హస్తం వంటిది కాదు. ఆయన చేతి స్పర్శ మానవుల చేతి స్పర్శ వంటి స్పర్శ కాదు. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను. మామూలు కార్యాలు కాదు ఆయన చేసే కార్యాలు. మనుషులు చేసిన చిన్న కార్యాలు చేసి గొప్పలు చెప్పుకునేవాడు కాదు ఆయన. ఇంత చేసి ఇంత చెప్పుకునేవాడు కాదు ఆయన. ఆయన హస్తము మహోన్నతమైనది. ఆయన దయా దాక్షణ్యముల కార్యములు
సాహస కార్యములు చేస్తాయి అంటున్నాడు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరిస్తాను. యోబు చచ్చిపోయాడా? పిల్లలు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు, అందరూ అన్నీ పోయినాయి. కానీ యోబులో ఉన్న నిరీక్షణ చచ్చిపోలేదు. ఆ విశ్వాసం అతన్ని చిగురింపజేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయ వాడు మంచి పాడు. మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. యెహోవా హస్తము సాహస కార్యములు చేయును కనుక నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. దేవుడు ఎందుకు యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతలుగా ఎందుకు ఆశీర్వదించాడు అనంటే, ఒక కారణం అతడు బంధకములో పడి ఉన్న నిరీక్షణ కోల్పోలేదు. రెండవ కారణం విశ్వాసం కోల్పోలేదు. మూడవ కారణం అతడు విశ్వాసంతో పలుకుతున్నాడు. విశ్వాసపు మాటలు, విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడుతున్నాడు. జీవిత సంబంధమైన సత్యముతో కూడిన జీవ మాటలు మాట్లాడుతున్నాడు. నేను చావను, నేను కనులారా ఆయన చూస్తాను, నా కనులతో నేనే మరలా ఆయన చూస్తాను. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. మరొక అనుభవం ఏంటంటే, దేవునికి ఇష్టమైన వ్యక్తి, దేవునికి ఇష్టమైన వ్యక్తి. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు తెలుసా మీకు? దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? ఎవరి ప్రార్థన వింటాడండి? బైబిల్లో రాయబడిన మాట తెలుసునా? కీర్తనాకరణ దావీదు అంటాడు. కీర్తనాకరణ దావీదు ఏమంటున్నాడంటే, చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 66వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును గాక. నిశ్చయముగా. చాలు, చూసారండి. నా హృదయములో నేను పాపం లక్ష్యం చేస్తే, అంటే పాపాన్ని దాచుకుంటే దేవుడు నా ప్రార్థన వినడు. ఈరోజు అనేక మంది హృదయంలో పాపం పెట్టుకొని హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా
హృదయాన్ని పరిశుద్ధపరచుకోకుండా, హృదయంలో ఉన్న కపటాన్ని బయటకు తీయకుండా, హృదయంలో ఉన్న చేదు విత్తనాన్ని బయటకు తీయకుండా, హృదయంలో ఉన్న సమస్త అపవిత్రతను కడుక్కోకుండా ప్రభువా 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 అని ప్రార్థన చేస్తున్నారు. దేవుని వాక్యం అంటుంది, నా హృదయములో పాపమును నేను లక్ష్యము చేసినలా ప్రభు నా మనవి వినడు. నీ హృదయంలో ఉన్న పాపాన్ని మొదట బయటికి తీసివేయి. యోబు ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడో తెలుసా? యోబు ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబిచ్చాడో తెలుసా? యోబును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడో కారణాలు చెప్పాను. మరొక కారణాన్ని కూడా మీకు తెలియజేస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన అందుకు దేవుడు అతని ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. చెడుతనాన్ని విసర్జించాడట. చెడుతనాన్ని విడిచిపెట్టాడు, అసహించుకున్నాడు, విసర్జించాడు. యథార్థంగా ఉన్నాడు, న్యాయప్రియుడు, దేవుని యందు భయము భక్తి. ఈరోజు చాలా మంది జీవితాల్లో పేరుకు మాత్రమే విశ్వాసులు, భయం ఉండదు, భక్తి ఉండదు, ప్రార్థన అంతకంటే ఉండదు, మోకాళ్ళంగో ప్రార్థన చేయమంటే ప్రార్థన నడిపింపు రాదు. 10 నిమిషాలు పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేరు. ప్రార్థన జీవితం ఉండదు. ఎవరైతే ప్రార్థన చేయకుండా ఉంటారో వాళ్ళ ద్వారా సాతాను ప్రవేశిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఎవరైతే ప్రార్థన చేయకుండా ఉంటారో వాళ్ళ ద్వారా సాతాను ఆ కుటుంబంలోనికి ప్రవేశిస్తాడు. జల్లుడు వేస్తాడు, వాడు జల్లుడేసి జల్లిస్తాడు. సాతాను చెరలో వేస్తాడు, బంధించి చెరలో వేసి నేను జల్లుడి పడతాడు సాతాను. కనుక ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థన ఎలా వస్తుంది? నీ హృదయంలో పాపం లేకపోతే ప్రార్థన వస్తుంది. పాపము ప్రార్థన చేయనివ్వదు. పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రార్థించేవారు పాపం చేయలేరు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. కనుక యోబు ప్రార్థించిన వెంటనే దేవుడు జవాబిచ్చాడు. అతని ప్రార్థన దేవునికి వినపడింది. కారణం అతడు యథార్థవంతుడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. యథార్థవంతుడు, న్యాయప్రియుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని సహించుకున్నాడంట. చెడుతనాన్ని పంది చూసారా? పంది ఏం చేస్తుంది? దాన్ని శుభ్రంగా కడిగి, బాగా నీట్గా కడిగి, మంచి సోప్ వేసి, డెటాయిల్ సోప్ వేసి కడిగి, దాన్ని ఒక మెత్తని పరుపు మీద మంచి గుడ్డతో బాగా తుడిసి మెత్తని పరుపు మీద పడుకోబెట్టావు అనుకో, దానికి నిద్ర పట్టదు. దాన్ని వదిలేసావనుకో, ఒక్క నిమిషంలో పరిగెత్తి పరుగుని వెళ్ళిపోయి బురదలో దిగి, బురదలో పడుకొని, అమ్మయ్యా ఎంత హ్యాపీగా ఉందో, ఎంత బాగుందో, ఎంత నెమ్మదిగా ఉందో అనుకుంటుంది. ఎందుకని? దాని జీవితం అదే, దాని బ్రతికదే. అర్థమవుతుందా మీకు? మనం కూడా ఆ ఊరు మన బంధువులు, వాళ్ళ బంధువులు అక్కడెక్కడ తిరిగి వచ్చి, మంచి మంచి బంగ్లాలు, బిల్డింగులు, పెద్ద పెద్ద భవంతులు తిరిగి వచ్చి, చివరికి మన ఇంటికి వచ్చేసరికి అమ్మయ్యా మా ఇంటికి వచ్చేసాను, ఎంత నెమ్మదిగా ఉందో,
ఎంత ప్రాణానికి నెమ్మదిగా ఉందో అనిపిస్తుంది కదా. నేను ఎంత పెద్ద ప్యాలెస్లో పెట్టినా కానీ నీ ఇంటికి రాక నీకు నెమ్మది అనిపిస్తుంది. అలాగే ఆ పంది బురదలో ఉంటే దానికి ఆనందం. చాలామంది జీవితాల్లో ఎంత వాక్యం విన్నా, ఎన్ని మాటలు చెప్పినా, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నా, పరిశుద్ధాత్ముడు దర్శించినా వాళ్ళ బ్రతుకు మార్చుకోరు, వాళ్ళ పాపపు స్థితిని మార్చుకోరు, వాళ్ళ అక్రమ సంబంధాలు వదిలిపెట్టుకోరు, వాళ్ళ దుర్మార్గమైన కార్యాలు మానుకోరు, వాళ్ళు అబద్ధాలు మానుకోరు. అర్థమవుతుందండి? బురదలో పొలినట్టుగా పొలుతూ దానిలోనే ఇష్టపడుతుంటారు. మళ్ళీ అదే రొచ్చు, మళ్ళీ అదే పాపం. ఆదివారం మాత్రం పందిపిల్ల కాస్త ఏమైపోద్ది? గొర్రెపిల్ల అయిపోద్ది. పందిపిల్ల ఏమైపోద్ది? గొర్రెపిల్ల. ఆదివారం వరకే, సోమవారం నుంచి మళ్ళీ ఆ గొర్రెపిల్ల ఏమైపోద్ది? పందిపిల్ల అయిపోద్ది. ఏమైపోద్ది? పందిపిల్ల. కనుక మన బ్రతుకు పందిపిల్లలాగా మారకూడదు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. అపవిత్రతను ద్వేషించాలి. భక్తిహీనమైన క్రియలు విడిచిపెట్టాలి. దుర్నీతిని విడిచిపెట్టాలి. దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. నీతి యథార్థతను సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తి ఉన్నాడు, అతని గురించి కూడా మీకు తెలియజేస్తాను. అతను ఒక రాజు. అతనికి ఒక జబ్బు చేసింది. ఏం చేసింది? జబ్బు చేసింది. భయంకరమైన మరణకరమైన రోగం వచ్చేసింది. అతడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. దేవుడు ప్రవక్తను పంపించాడు. ఏ ప్రవక్తని? పెద్ద ప్రవక్తను పంపించాడు. ఏ ప్రవక్తని? చిన్న ప్రవక్తను కాదు, పెద్ద ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త వచ్చి, నువ్వు చచ్చిపోబోతున్నావు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు. ఎవరికి? ఆ రాజుకి. ఇప్పుడు ఈ రాజు ఏం చేయాలి? వెంటనే బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, వాళ్ళని వీళ్ళని పిలిచి, నేను చచ్చిపోతున్నానంట, నాకు మామూలు మనిషి చెప్పలేదు, దేవుడి దగ్గర నుంచి పెద్ద ప్రవక్త వచ్చాడు, చాలా పెద్ద ఆయన చెప్పాడు నాకు, కనుక నేను ఆ పెద్ద ఆయన మాట వినాలి, నేను చచ్చిపోబోతున్నాను. పెద్దవాడు చిన్నవాడు రండిరా, అమ్మాయి రా, ఎక్కడున్నావు, రా, రండి, మీరు అందరు రండి, మీ అందరూ ఒకసారి కడసారిగా చూడాలి. ఇదిగో మీ పేరట నేను అక్కడ ఆస్తి దాచిపెట్టిన, ఇక్కడ బ్యాంకులో బ్యాలెన్స్ వేయించాను, ఇదిగో ఇది మీరు తీసుకో, ఇది నువ్వు తీసుకో, నేను బతుకుండగానే మీతో చెప్తున్నాను, మీరందరూ చక్కగా కలిసి ఉండండి రా, కొట్టుకోమాకండి రా అని ఎవరి బాధ్యతలకు అప్పగించాలి. కానీ ఇట్లాంటి మనుషులు ఇట్లాంటి పనులు చేస్తారు. లేదా నన్ను అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళండి రా, ఆయన బతకడని చెప్పాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తే బతుకుతానేమో, తీసుకెళ్ళండి, ఎంతైనా ఖర్చు పెట్టండి అనాలా. ఏం చేశాడు తెలుసా? ఇట్లాంటి పిచ్చి పనులు ఏమి చేయలే. గోడ తట్టు తిరిగాడంటే వెంటనే గోడ తట్టు తిరిగి, గోడ తట్టు తన ముఖము తిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కంగారు పడిపోలేదు, గాబరా పడిపోలేదు, మనుషుల్ని గందరగోళం చేయలేదు, తాను దేవుని వైపు తిరిగాడు. దేవునికి స్తోత్రం. గోడ వైపు తిరగడం అంటే అర్థం తెలుసా? దేవుని వైపు తిరిగాడు. జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. జీవ మరణములు దేవుని వశం కనుక దేవుని వైపు తిరిగాడు. దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. చదవండి 38వ అధ్యాయము యెషయా గ్రంథం 1 నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త. బైబిల్లో చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు కూడా ఉన్నారు. ఈయన కూడా ఒక ప్రవక్త, పెద్ద ప్రవక్త. యెషయా అతని వద్దకు వచ్చి,
నీవు మరణమవుచున్నావు, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని ఆ, యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, ఆ. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. చాలు, దేవునికి స్తోత్రం. వెంటనే హిజ్కియా గోడ తట్టు తన ముఖం తిప్పుకొని దేవుణ్ణి వేడుకుంటున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు, గోజాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా, యథార్థ హృదయముతో నడుచుకున్నానయ్యా నీ సన్నిధిలో. నీ సన్నిధిలో నేను నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతకలేదు, నాకు ఇష్టం వచ్చినట్లు చేయలేదయ్యా, నా సొంత మార్గాల్లో వెళ్ళలేదు నేను. దేవా, యథార్థ హృదయముతో నీ సన్నిధిలో నడుచుకున్నాను, సత్యముతో నీ సన్నిధిని అనుసరించాను. ఎలా 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 అంట ఎలా? యథార్థత, సత్యము. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యథార్థతతో, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తం ఎట్లు జరిగించుతునో. చూసారా, దేవుని దగ్గర ఏం చెప్తున్నాడు? చేయకుండా చేశారని చెప్తున్నాడా? ఈరోజు చాలా మంది దేవుని దగ్గర ఏమి చేయరు, కానీ నేను అలా చేసేసానయ్యా, ఇలా చేసేసానయ్యా, అట్లా చేశాను, ఇలా చేశాను చెప్తుంటారు. ఇద్దరు దేవాలయంలోకి వచ్చారు. ఒకడేమో బయట ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొకడు లోపల ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను చోరుల వలనైనను ఈ సుంకరి వలనైనను లేనందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను కొత్తిమీరలోను జీలకర్రలోను అన్నిట్లో దశంభాగం ఇచ్చేస్తున్నాను అని తనకు తానే పొగుడుకుంటున్నాడు. చాలా మంది ప్రార్థన చేయమని చేసేది ఏం తెలుసునా? వాళ్ళే సొంత డబ్బా ఎవడు కొట్టకపోతే వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకోవాలా. అర్థమైందండి? సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు, తనకు తానే పొగుడుకుంటున్నాడు. ఆ దూరం కూర్చున్న ఆయన, బయట కూర్చున్న ఆయన, చెప్పుల దగ్గర కూర్చున్న ఆయన ఆకాశం వైపు తల ఎత్తుటకైన ధైర్యము చాలక తల దించుకొని రొమ్ములు కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను క్షమించు అని ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన ఉన్నాడు. ఇతని ప్రార్థన కంటే అతని ప్రార్థన దేవునికి వినపడింది. ఇతని కంటే దేవుడు అతనిని నీతిమంతునిగా తీర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా కూడా ఏమంటున్నాడంటే, దేవా, నీ సన్నిధిని అనుకూలముగా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో. కృపతో అంటే నీ కనికరమయ్యా, దయా. అయ్యా, నాకు ఈ స్థితిని అనుగ్రహించావు, దయచేసి నన్ను ఈ స్థితిలో విడిచిపెట్టద్దు, కృపతో జ్ఞాపకం చేసుకో. నీ కనికరముతో నీ యొక్క కనుచూపుల పరిధిలో ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకోమని దేవునికి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవునికి రిక్వెస్ట్ చేస్తున్నాడు, బతిమలాడుకుంటున్నాడు. దేవునికి ఏమైనా మతిమరుపా? కాదు కదా. మరి జ్ఞాపకం చేసుకో అంటున్నాడండి. దేవుడు మర్చిపోయాడా? మర్చిపోయేవాడు కాదు దేవుడు. తాను ఎలా నడుచుకున్నాడో, అయినా ఈ స్థితి ఎందుకు వచ్చిందో దేవునితో చెప్తున్నాడు. దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకొని, చూడండి 4వ వచనం 5వ వచనం చదువుకుందాం. యెహోవా
వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా పోయి అతనితో ఇలా చెప్పు, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇస్తున్నాను హిజ్కియా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లు ఏమన్నా తెలుసునా, బతకవు హిజ్కియా, బ్రతకవు, కష్టం. అయినా చెప్పలేము, 99% చెప్పలేము, మేమేం చేయలేమమ్మా, ఆ పైన దేవుడి దయ అని మనుషులు చేతులు ఎత్తేస్తారు. దేవుడు అంటున్నాడు, ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్నిస్తున్నా. డాక్టర్లు అని ఒకవేళ బ్రతికితే బతకొచ్చాము, బతికినా కానీ అంతంది మాత్రం మా కుంటోడు బతికే 3 ఏళ్ళు బతుకుతాడో, 4 ఏళ్ళు బతుకుతాడు. మీరు జాగ్రత్తగా చూసుకుంటే 2-3 సంవత్సరాలు బతుకుతాడేమో, అయినా చెప్పలేం, గ్యారంటీ ఏం లేదు అంటారు డాక్టర్లు. కానీ దేవుడు ఏమన్నా చూస్తున్నా, నీవు కన్నీళ్లు విడిచి నేను చూచాను, కన్నీళ్లు విడుచుచూను ప్రార్థించావు, కన్నీళ్లు విడుస్తూ చేసిన ప్రార్థన నేను విన్నాను, కనుక నీకు 15 సంవత్సరాల ఆయుష్నిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అంతేనా? ఇంకా దేవుడు ఏమని వాగ్దానం చేశాడు తెలుసా హిజ్కియాకి? చూడండి, అదే అధ్యాయంలో మనం కిందకి వెళ్ళి చదువుకుంటే, మరియు ఈ పట్టణాన్ని నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణాన్ని కాపాడుచు అష్షూరు రాజు చేతిలో నుండి పడకుండా విడిపించదను. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెరలో పడిపోకుండా, మరలా నాశనం అవ్వకుండా, మరలా అనారోగ్య పరిస్థితులు రాకుండా, మరలా దరిద్ర బ్రతుకు రాకుండా, మరలా ఆ చీకటిలోనికి వెళ్లకుండా నేను నిన్ను విడిపిస్తా, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. ఒక సూచన కూడా ఇచ్చాడు. నీ నీడ, సూర్యుని నీడ 15 మెట్ల కిందకి దిగిపోయింది కదా, నువ్వు చూస్తూ ఉండగానే మరలా సూర్యుని నీడ, ఆ మెట్లు మరలా 15 మెట్లు పైకెక్కుతుంది, ఇదే నీకు సూచన అని చెప్పి సూచన కూడా చూపించాడు అక్కడ దేవుడు. హల్లెలూయా. కనుక ఎందుకు మన ప్రశ్న ఇదే, ఎందుకు దేవుడు వారి ప్రార్థన విన్నాడు? ఇందాక మీకు చెప్పాను, యోబు ప్రార్థన ఎందుకు విన్నాడు? మరి ఈరోజు మనం చేస్తున్నాం, ఎందుకు వినడం లేదు? మరి వాళ్ళ ప్రార్థన ఎందుకు విన్నాడు? బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటని ప్రవేశించుడి, నేను మీకు 2 మేలు చేస్తాను. మరి ఎందుకు మన జీవితంలో ఏ మేలు జరగడం లేదు? ఎందుకు మేలు జరగడం లేదంటే వాళ్ళు చేసినట్లుగా మనం చేయడం లేదు. యోబు బంధకములో బంధించబడి నిరీక్షణతో మాట్లాడాడు, నిరీక్షణతో జీవించాడు, విశ్వాసంతో జీవించాడు, విశ్వాసము మాటలు మాట్లాడాడు. తను హింసించి, దూషించి, అవమానించిన వారి కొరకు ప్రార్థించాడు, కనుక 2 మేలు పొందాడు. హిజ్కియా తన జీవితంలో దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించాడు. యోబు నీతిమంతుడిగా జీవించాడు, దుర్నీతిని ద్వేషించాడు, భక్తిహీనమైన క్రియలు ద్వేషించాడు. వాటిని హృదయములో పాపమును లక్ష్యము చేయలేదు. ఈరోజు మన హృదయాల్లో పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నామండి, అందుకే దేవుడు మన ప్రార్థనలు వింటలేదు. హృదయంలో కపటం, కుళ్ళు, కుశుద్ధం, కక్షలు, ఈర్షలు, ద్వేషాలు, అసూయలు, పగలు, ప్రతీకారాలు
ఒకే ఇంట్లో ఉంటారు. భర్త అంటే భార్యకు పడదు, భార్య అంటే భర్తకు పడదు. అర్థమవుతుందా? అత్త అంటే కోడలకు పడదు, కోడలు అంటే అత్తకు పడదు. అక్క చెల్లెలకు పడదు, అన్నదమ్ములకు పడదు. మావాడే చెప్పుకుంటారంతే, పైకి నా పిల్లలే అని చెప్పుకుంటారంతే. పడదు పడదు పడదు. ద్వేషం, ద్వేషం, అసూయ, కక్షలు. హృదయములో పాపం పెట్టుకుని నువ్వెంతకాలం ప్రార్థన చెయ్యి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. అందుకే దావీదు, నా హృదయములో పాపము లక్ష్యము చేసిన యెడల యెహోవా నా మనవి వినకపోవు. ఆలకించడు. కనుక హృదయములో పాపం నిర్లక్ష్యం చేస్తున్నావు. ముందు నీలో నీ అంతరంగాన్ని శుద్ధీకరణతో శుద్ధి చేయి. ఇక్కడ హిజ్కియా ప్రార్థన దేవుడు వినడానికి ప్రధానమైన కారణాల్లో ఒక కారణం, అతడు దేవుని సన్నిధిలో సత్యముతో యథార్థ హృదయముతో దేవుని దృష్టికి అనుకూలముగా సమస్తము జరిగించాడు. సమస్తము జరిగించాడు. ఒక కారణం. రెండవ కారణం, కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకుని గోజాడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. కృప అంటే కనికరం, దయ, వాత్సల్యం. దేవునికి స్తోత్రం. దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లతో అడుగుతున్నాడు. కనుక దేవుడు అతని ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు నేను ముగించబోతున్నాను. ఈరోజు అనేక మంది రకరకాల చెరలో ఉన్నారు. రకరకాల చెర, బంధకాలు బంధకాలు బంధకాలు, రకరకాల బంధకాలు. ఏంటా బంధకాలు? చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. త్వరగా చదవాలి. సత్యం విషయమై అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై, సత్యం విషయమై అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమోనని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు. దేవునికి స్తోత్రం. కొందరు ఎక్కడున్నారంట? సాతాను చెరలో ఉన్నారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, సాతాను చెర. కనుక సాతాను చెర, సాతాను ఇష్టము చొప్పున అని మాట రాయబడి చూడండి అక్కడ 26వ వచనంలో. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉచ్చు, వాని చెరలో బంధించబడిన వారు అనేక మంది ఉన్నారు ఈరోజు. చెర. ఏ చెర ఇది? సాతాను చెర, సాతాను బంధకం. చాలా మందికి అర్థం కావడం లేదు. అనేక మంది సాతాను చెరలో ఉన్నారు. సంసోను ఆశీర్వదించబడిన వ్యక్తి, సంసోను దేవుని చిత్తం చేయడానికి ఏర్పరచబడిన వ్యక్తి. సంసోను దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ సాతాను చేత చెరపట్టబడిన వాడే ఎదురాడే స్వభావం కలిగి ఉన్నాడు. సాతాను స్వభావం కలిగి ఉన్నాడు. కనుక చచ్చిన కళేబరాన్ని ముట్టకూడదని దేవుడు చెప్తే చచ్చిన దాన్ని ముట్టుకున్నాడు. అదే ఎదురాడే స్వభావం. నీ తల వెంట్రుకలు క్షౌరం చేయించకూడదని చెప్తే ప్రాణం విసిగి, నా బలం నా తలలో ఉంది, నా తల వెంట్రుకలు తీసేస్తే
నేను మామూలు మనిషిని అయిపోతానని చెప్పి తన రహస్యాన్ని చెప్పేశాడు. తన రహస్యాన్ని చెప్పేశాడు. ఏంటి చెర? ఏంటి చెర? అవివేకం. 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 సాతాను చెరలోనికి వెళ్ళిన వాళ్ళకి ఒక అవివేకం అనే చెరను వాళ్ళ ముఖానికి ముసుగుగా వేసేస్తాడు సాతాను. ఇక వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎంతమంది అన్నా చెప్పు, ఏమన్నా చెప్పు, వాళ్ళ ముఖానికి వాళ్ళ కళ్ళకు ఒకలాంటి పొర కమ్మేస్తుంది. చూడండి పరిశుద్ధ గ్రంథంలోంచి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 3:7. సత్య విషయమైన అనుభవ జ్ఞానమును, సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలోనికి చొచ్చి వారిని చెరపట్టుకొని పోవును. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ చెర అంటే ఇది? ఏ చెర అని రాయబడింది అక్కడ? అవివేకపు చెర. సాతాను అవివేకపు చెర. ఈ అవివేకం అనే చెరలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు స్త్రీలను. ముఖ్యంగా అవివేకం కలిగిన స్త్రీ ఎవరు తెలిసిన? దెలీలా. ఎవరు? దెలీలా. ఈ దెలీలా, నా యందు నీకు ఇష్టం లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నావా చెప్పు, నువ్వు నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా చెప్పు అని పదే పదే అడుగుతూనే ఉంటది. అన్ని తప్పులు చేస్తూనే ఉంటది, అన్ని పనికి మాలిన పనులు చేస్తూ ఉంటది. మళ్ళీ వచ్చి నేనంటే నీకు ఇష్టం ఉందా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా చెప్పు అంటూ ఉంటుంది. అవివేకమైన స్త్రీ. ఈ అవివేకపు స్త్రీ యొక్క చెరలో పడ్డాడు సాతాను మాయలో సంసోను. ప్రతిరోజు ఏడవడమే. అర్థమైందా? ఎవరు ఏడ్చేది? దెలీలా. ఎందుకు ఏడుతుంది? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏడుపు కొట్టు మొక్కంతో రోజు అడుగుతూనే ఉంటుంది. నిజంగానే ప్రేమిస్తున్నాడు, అయినా కానీ ఎక్కడో డౌట్. అవివేకమనే చెర. తొందర పెట్టడం, ప్రలోభాలకు లొంగ తీసుకోవడం. అర్థమవుతుందండి? కనుక ఈ విధముగా ప్రతిష్టతలో ఎదిగిన వ్యక్తిని, నాజీరు చేయబడిన వ్యక్తిని, దేవుని ప్రజలను విడిపించవలసిన ఒక శ్రేష్టమైన వ్యక్తి జీవితాన్ని నాశనం చేసింది ఈ అవివేకపు చెర. గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఎప్పుడైనా ఇటువంటి చెరలో పడతారేమో. పడకుండా మాయా ఉచ్చు. ఏ ఉచ్చది? మాయా ఉచ్చు. పక్షులకి వేటగాడు ఉచ్చు వేసినట్లుగా, వేటగాడు పక్షులకి ఉచ్చు వేసినట్లుగా మాయా ఉచ్చు వేస్తాడు సాతాను. సాతాను చెర వేస్తాడు. సాతాను ఉపయోగించేవని తెలిసిన 3 ఆయుధాలు ఎన్ని? 1 వల, 2 గేలం, 3 ఉచ్చు. ఒకటేంటి? వల, 2 గేలం, 3 ఉచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 రకాలు వేస్తాడు. ఈ 3 రకాల దేవుళ్ళకి దానిలో పడాల్సిందే నువ్వు. అయితే స్త్రీలను తీసుకొచ్చి నీ ముందు పెట్టి, అందమైన స్త్రీలను తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. వాళ్ళ ఉచ్చులో పడిపోవాలి. 1. 2 డబ్బు 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 అనే ఉచ్చులో పడేస్తాడు నిన్ను. డబ్బు తీసుకొచ్చి నీ ముందు పెట్టి, డబ్బుకు నువ్వు దాసోహం, నువ్వు నా మాట వింటే ఈ డబ్బు నీకు ఇస్తా, నేను చెప్పింది చేస్తే ఈ డబ్బు నీకు ఇస్తా. డబ్బు అనే గేలం వేస్తాడు. 3వది ఏంటి? 3వది ఉచ్చు. ఏంటా ఉచ్చు?
అధికారం. అధికారం. నా మాట వింటే నీకు పదవి ఇస్తా, నా మాట వింటే నిన్ను ప్రైమ్ మినిస్టర్ చేస్తా, నా మాట విన్నావనుకో, నేను చెప్పినట్టు చేసావనుకో, మా ఆయనతో మాట్లాడి నీకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తా. ఈ కూలి పని ఎందుకు చేసుకుంటావు మా ఇంట్లో? నువ్వు ఈ కూలి పని చేసుకోవద్దు, ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తా మా ఆయనతో మాట్లాడి అని ఉచ్చు వేసింది. ఎవరో? యోసేపుకు ఉచ్చేసింది. ఎవరో? పోతిఫర్ భార్య. అర్థమైందా మీకు? కనుక సాతాను ఈ 3 చెరలు ఉపయోగిస్తాడు. దేవుని వాక్యం అంటుంది, ఒకవేళ నీ కర్మగాలి బంధకాల్లో బంధించబడ్డావేమో, ప్రభు అంటున్నాడు, చెరలో బంధించబడి నిరీక్షణ గలవారులారా, నిరీక్షణ గలవారులారా, మీ కోటను ప్రవేశించుడి, నేను మీకు 2 అంతలుగా మేలు చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత బంధించబడి కళ్ళు కూడా ఊడబెరికేశారు, కళ్ళు కూడా తీసేశారు. సంసోనికి జుట్టు తీసేశారు, ఒక పెద్ద తిరగలు విసిరేలా చేశారు. తర్వాత దాగోను దేవత గుడిలో తీసుకెళ్లి 2 స్తంభాల మధ్యలో కట్టేశారు సంకెళ్లతో. అప్పుడు ఆ గుడిలో ఉండి తనలో ఉన్న విశ్వాసం మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా ఈ ఒక్కసారి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో. సంసోను జీవితంలో అన్నీ కోల్పోయినా దేవుని మీద నమ్మకాన్ని కోల్పోలేదు, నిరీక్షణ కోల్పోలేదు, విశ్వాసం కోల్పోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దలీలాని పిలిచి అంటాడు, నన్ను నెమ్మదిగా స్తంభాల దగ్గర తీసుకెళ్ళవా? స్తంభాల దగ్గర తీసుకెళ్తే స్తంభాలు తడిమి పట్టుకొని చూసి, ఇవేనా ఈ 2 స్తంభాలనే ఈ గుడి అంతటికి ఆధారం అని అడిగితే, ఈ 2 స్తంభాల మీద గుడి మొత్తం కట్టబడింది. సరే నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పాడు. ప్రభువా కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడుతుంటే, దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని మరలా తల వెంట్రుకలు మొలిచాయని రాయబడింది. హల్లెలూయా. అప్పటికప్పుడు తల వెంట్రుకలు మొలుస్తాయండి. గుండు తీసేశారనుకోండి, తల వెంట్రుకలు మొలవడానికి ఎంత టైం పట్టింది? నెలలో టైం పట్టింది. కానీ ఈ యొక్క సంసోను జీవిత చరిత్ర చదివినప్పుడు తల వెంట్రుకలు మొలిచాయంట. మరలా ఫలము, దేవుని ఫలము అతని మీదకి వచ్చిందంట. ఒక్కసారి ఆ స్తంభములను పట్టుకొని ఇట్లా పడద్రోయగానే మొత్తం కూలిపోయింది. 3000 మంది శత్రువులకు పైగా అతనితో పాటు చచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అవివేకమైన చెర నుండి విడుదల పొందాలి. నీ కళ్ళకు ఏ అవివేకమైన చెర పట్టేసిందో నాకు తెలియదు, నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. కొంతమందికి కళ్ళ కావరం అంటారు చూడండి, కళ్ళకు కావరం. అట్లా రకరకాల గంతలు కట్టేశాడు సాతాను. వాళ్ళకి ఎంత చెప్పినా ఎక్కదు. చెప్పినప్పుడు అంటారు కదా, చెప్పినప్పుడు వినకపోతే చడంగా చూడాలని. కొంతమందికి, బాబు ప్రార్థన చేసుకోయ్యా, నీ కుటుంబం నాశనం అయిపోతుంది, ఎందుకు ఇలా జీవితాన్ని గడుపుతావు, నీ బిడ్డల క్షేమం కోసం ప్రార్థన చేయి, నీ ఇంట్లో సాతాను విజృంభిస్తున్నాడు, నీ కుటుంబాన్ని కాపాడుకో, కట్టుకో, మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుని అడిగయ్యా అంటే నువ్వు చేసుకో, నువ్వు చేసుకున్నాక నువ్వు చేసుకో. అర్థమైందండి? మరి నువ్వు బాప్తిజం పొందింది ఎందుకో? నువ్వు బాప్తిజం తీసుకుంది ఎందుకో? మరి నువ్వు చర్చికి వచ్చేది ఎందుకో? నువ్వు బైబిల్ పట్టుకుంది ఎందుకో? అర్థమవుతుందా? కొంతమందికి ఏం అర్థం కాదు. పరిస్థితులన్నీ తారుమారైపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తారు, నాయనో అడేడ్చాడు కదా, ఎవడాడు వేసావు. అన్ని అయిపోయిన తర్వాత అంట ఎలుగెత్తి బిక్కరగా కేక వేస్తాడంట. బైబిల్లో రాయబడింది, బిక్కరగా కేక వేసి తర్వాత ఎలుగెత్తి
ఏడ్చాడంట, తండ్రి అయ్యో నా తండ్రి, ఒక్క ఆశీర్వాదమైనా లేదా, ఇంకెక్కడ ఉన్నారని శాపాలు అనుభవించని శాపాలు పెట్టాడు తండ్రి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏముంది? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయనను వెతకుడి, మీకు దొరుకుతాడు. తట్టుడి, మీకు తీయబడుతుంది. అడుగుడి, మీకు ఇవ్వబడుతుంది. దొరుకు కాలం ఇది, మీకు సమీపమైన కాలం ఇది, తనకు మొరపెట్టు వారికి సమీపముగా వచ్చే కాలం ఇది. చివరిగా ఒక వాక్య భాగం చదువుకుని ముగించుకుందాం. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, 6-9 త్వరగా చదవాల. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములైన హానికరములకు అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులకు నష్టమును నాశనమును ముంచివేయును. సరండి, ఇది ఏ చెరంట? ఇది ఏ చెర? ధనాశ అనే చెర. కొంతమంది గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోదు. డబ్ 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 డబ్, పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు కూడా డబ్బు 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 డబ్బు. అర్థమైందా? లేచిన దగ్గర నుంచి డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా తేవాలి, డబ్బు ఎవరి దగ్గర దొరుకుతుంది, ఎవరి దగ్గర అప్పు చేయాలి. డబ్బు, ధనాశ. అప్పు లేని వాళ్ళు చేయొద్దండి. అప్పు లేనివాళ్ళు, అప్పు లేని వాళ్ళు, రూపాయి కూడా అప్పు లేని వాళ్ళు ఎక్కడ కూడా. హల్లెలూయా. నేను ఒక్కనే మిగిలాను. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈనాడు అనేక మంది జీవితాల్లో అప్పులు, కుప్పలు తెప్పల అప్పులు. అప్పులు నెమ్మదిగా ఉంచుతాయండి నిన్ను? అప్పులు నీకు మనశ్శాంతిని ఇస్తాయా? ధనాశ. ఉన్నదాంతో సర్దుకుందాంలే, ఉప్పో పప్పో గంజిలో వేసుకొని తిందాం. డబ్బు లేకపోయినా చికెన్ తెచ్చుకొని పలవ తెచ్చుకొని అప్పు చేసి రేపెత్తాలే, రాసుకో చాలా మందికి రాసుకో, ప్రతిదానికి రాసుకో, ఖాతాలో రాసుకో. ఆడు ఖాతాలో రాసుకుంటూనే ఉంటాడు, 10 రూపాయలకి 20 రూపాయలు రాసుకుంటుంటాడు. నువ్వు చెప్పొచ్చేస్తాడు, వాడు రాసుకుంటుంటాడు. అప్పు పాపం పెరిగిపోతా ఉంటుంది. చివరికి ఎంత అంటే అంత ఎప్పుడైంది, నేను అంత కొనలేదే. నువ్వు తీసుకెళ్తున్నప్పుడు నీకేం తెలుసుద్ది? ధనాశ. దేవుని వాక్యం ఉంటుంది, ధనాశ సమస్త కీడులకు అది ఆరంభం. ధనవంతులకుటకు అపేక్షించువారు దెల్ల పడతారంట. శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములకు హానికరమైన దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులకు నాశనమును నష్టమును కలుగ చేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని చచ్చిరి. అర్థమైందా మీకు? ఎక్కువ శాతం గొడవలు ఎందుకు వస్తాయి తెలుసా? ఈ డబ్బు ఆశ మీద. అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో ఎక్కువ శాతం వచ్చేది ఇవే, డబ్బు, ఆస్తి గొడవలు. ఆస్తి పోనీ ఎవడో ఒకటి తింటే తిన్నాడు, మావాడేగా తిన్న, బయటోడు కాదుగా అని అనుకోరు. పోన్లే, వాడికి 100 రూపాయలు తింటే 10 రూపాయలు వాడికి దయ కలిగితే 10 రూపాయలు ఎత్తే ఇచ్చాడు, లేకపోతే నువ్వు పోతే పోని, ఆడు పిల్లలు బాగుంటారు, ఆడు పిల్లలు తిని బాగుంటారు అని అనుకోరు చాలా మంది. ఆడు ఎందుకు తినాలి, ఆడిని చంపేయాలి. ఆడిని చంపేసిన తర్వాత నువ్వెక్కడ ఉంటావు? నువ్వు చెరసాల్లో ఉంటావు. అర్థమవుతుందా మీకు? ఆడిని చంపేసే బాగానే ఉంది, నువ్వెక్కడున్నావు? చెరసాల్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు లేదు, ఆడు లేదు, పెట్టపోరు పిలి తీర్చింది. ఇంకెవడో అనుభవిస్తాడా ఆస్తి? పెట్టపోరు ఏం చేసిందంట? పిలి తీర్చిందంట.
అట్లా ఉన్న చాలా మంది జీవితాల్లో. కనుక ధనాశ చెర, అవివేకమైన చెర. కనుక నువ్వు ఈరోజు మనోనేత్రాలు తెరిచి ప్రభునితో మాట్లాడుతున్నా నువ్వు దేవుని చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేసుకోవాలి. ప్రభు చేతులకు అప్పగించుకొని అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి మాటను తలపోసుకొనొచ్చు. దేవుని హస్తాలకు అప్పగించుకొని, ప్రభువా ఇంతవరకు నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు. నా స్థితిగతులన్నిటిని నువ్వు ఎరిగి ఉన్న దేవుడవయ్యా, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకునండి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, బంధకములో బంధించబడి నిరీక్షణ గల వారులారా, మీ కోటను ప్రవేశించుడి, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను. రెండంతలుగా దేవుడు నీకు డబుల్ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. కనుక రెండంతల ఆశీర్వాదం పొందడానికి అయ్యా నన్ను చెర నుండి విడిపించు. ప్రార్థన చేసుకుందాం, దేవుని చేతులకు అప్పగించుకుందాం, కన్నీళ్లతో మొరపెడదాం, హృదయంలో పాపాన్ని తొలగించుకుందాం. పాపము లక్ష్యము చేయక సత్యముతో యథార్థముతో నీతిని అనుసరించి దైవ చిత్తానుసారముగా నేను ద్వేషించి దూషించే వారి కొరకు ప్రార్థన చేయొచ్చు. బంధకాలలో బంధించబడి ఉన్న నీవు నిరీక్షణతో మాట్లాడు, విశ్వాసంతో పలుకు. నేను చావను, సజీవుడనై యెహోవా కార్యములను వివరించదును. యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమైనది. ఆయన నా కొరకు సాహస కార్యాలు చేసే దేవుడు. ఎవరూ చేయలేని గొప్ప కార్యాలు నీ కొరకు చేయడానికి ఆశపడుతున్న దేవుడు ఆయన. మనుషుల వైపు చూడక దేవుని వైపు చూడు. మేలు చేసే దేవుని వైపు చూడు. కీడు చేసే మనుషుల వైపు చూడకు. నువ్వెంత మేలు చేసినా తిరిగి నీకు కీడే చేసే మనుషులు ఉన్నారు ఈ భూమి మీద. పోనీలే పాపం అని నువ్వెంత జాలిపడ్డా మరలా నీకు తిరిగి కీడే చేస్తారు ఈ మనుషులు. కనుక కీడు చేయక మేలు చేసే దేవుని వైపు చూడు. ఆయన సెలవిస్తున్న మాట, మేలుతో నీ హృదయాన్ని నింపుతాను, మేలుతో నీ హృదయాన్ని నింపుతాను. నీవు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తుంటే నీ కన్నీటి ప్రార్థనను చూశాను. నీవు కన్నీళ్లు విడిచి నేను చూశాను. ఇదిగో నీకు 15 సంవత్సరాల ఆయుష్నిస్తున్నానని సెలవిచ్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేసుకో.